హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మేము బెంగళూరు వెళ్తున్నామండి. ఈ ట్రైన్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మన జర్నీ అయితే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుందండి. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా ట్రైన్ దొరకలేదు. అందువల్ల మేము రేణిగుంట ట్రైన్కి వెళ్ళి అక్కడి నుండి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుండి డైరెక్ట్గా బెంగళూరు ట్రైన్కి వెళ్ళామండి. ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడి నుండి 10 to 15 minutes పడుతుందండి మాకు తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇక్కడ ఆటోలు, బస్సులు ఎనీ టైం అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు మనం తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. మీలో ఎవరికి అయినా విజయవాడ నుండి బెంగళూరుకి డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మేము ఎర్లీ మార్నింగే బెంగళూరు రీచ్ అయిపోయామండి. ఇది బెంగళూరు రైల్వే స్టేషను. మన స్టార్టింగ్లోనే ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ చూపిస్తున్నారండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మార్నింగ్ 5 o'clock నుండే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అవైలబుల్లో ఉందండి. వేడిగా ఇడ్లీ కానీ, దోశ కానీ, వడ కానీ అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయండి. ఇడ్లీ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ దొరుకుతాయి కాబట్టి. బెంగళూరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చామండి. కరోనా ర్యాపిడ్ టెస్ట్ అయితే ఇక్కడ మాకు చేశారు. ఫుల్లీ వ్యాక్సిన్ గురించి ఏం అడగలేదండి, జస్ట్ ఫార్మాలిటీస్ కోసం చేస్తున్నామని చెప్పారండి. నెక్స్ట్ డే మొబైల్కి రిజల్ట్ వచ్చేసిందండి. మేము బెంగళూరు అక్టోబర్ నెలలో విజిట్ చేసాము. ఈ టైంలో మేము పిల్లలతో ట్రావెల్ చేసామండి. మాకు ఎక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. నేనైతే ఈ ర్యాపిడ్ టెస్ట్ మొదటిసారి చేసుకుంటున్నాను. చాలా నర్వస్గా ఉండింది నాకైతే. మా పాప అయితే ఎంతో భయపడిపోయింది. ఆయన టెస్ట్ చేసే ఆయన వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పారన్నమాట. ఎందుకమ్మా భయపడ్డాము, మీ మమ్మీ వీడియో తీస్తుంది కదా, ఎంతో చక్కగా నవ్వుతూ చూడు అని చెప్పారు. రైల్వే స్టేషన్ ఎగ్జిట్ దగ్గరే ఓలా క్యాబ్స్ అవైలబుల్లో ఉంటాయి. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అదర్ సిటీస్తో పోల్చుకుంటే మాకు రైల్వే స్టేషన్ నుండి 150 రూపీస్ అయ్యిందండి. మా హోటల్ అయితే 5 kilometers దూరంలోనే ఉంది. ఇంతకుముందు అయితే మేము రోడ్ వరకు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. అది కాకుండా ఆటో వాళ్ళు చాలా చీట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎంతో సింపుల్గా మనం ఆటో కానీ క్యాబ్ కానీ మనమే చూస్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా యాప్ ద్వారానే చేయొచ్చు. కాబట్టి ఎవరైనా బెంగళూరుకు కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఓలా క్యాబ్స్నే ప్రిఫర్ చేయండి. క్యాబ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. మనకు రైల్వే స్టేషన్ నుండి హోటల్కి రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 1 hour పట్టిందండి. మార్నింగ్ అయినా కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. హోటల్ రూమ్ మాకు ఎక్స్పెన్సివ్గా పడింది. ఆల్మోస్ట్ 2000 పడిందండి. మేమైతే 2 days ఉన్నామండి. ఈ హోటల్ పేరు వచ్చేసి మగాచి ఆర్చిడ్. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ హోటల్ అండి. రూమ్ కూడా
చాలా స్పేషియస్గా ఉంది. లాకర్స్ ఇచ్చారండి. 2 బాటిల్స్ ఆఫ్ మినరల్ వాటర్ ఇచ్చారండి. బిగ్ సైజ్ టీవీ కూడా ఉంది. ఈ రూమ్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి సిటీ వ్యూ అండి. ఇక్కడి నుంచి ఎంతో అందంగా ఉంది. మీరు ఒకసారి చూడండి. కోవిడ్ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేవు. వ్యాక్సినేషన్, RT-PCR టెస్టులు ఏమీ అవసరం లేదండి. మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలతో హ్యాపీగా విజిట్ చేయొచ్చండి. ఎవరైనా బెంగళూరుకి విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.